ఎమ్మెల్సీ ప్రొఫెసర్ డాక్టర్ దాసోజు శ్రవణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ ధన మాన ప్రాణాల మీద జరుగుతున్న విపరీతమైన దాడి, దోపిడిని చక్కగా సోదాహరణంగా వారు వివరించినందుకు, తెలంగాణ ప్రజల గొంతుకగా నిలిచినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ భూదోపిడిని అడ్డుకోవడానికే శాసనసభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు శ్రీ హరీష్ రావు గారు, మరొక మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు, మరొక మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, వీళ్ళందరూ కూడా పరిగి దగ్గరికి వెళ్తుంటే వాళ్ళను అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదే రేవంత్ రెడ్డి గారు నిన్ననే ఆదిలాబాద్లో మీకు 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్యాన్ని ఇచ్చాను, స్వేచ్ఛనిచ్చాను, మరి మీరందరూ ఏమైనా మాట్లాడొచ్చు, ఎక్కడైనా తిరగొచ్చన్న రేవంత్ రెడ్డి గారు 24 గంటలు కూడా ముగియక ముందే ఒక శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ను పట్టపగలే ప్రజల గొంతుకగా ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 19 ఏ ప్రాథమిక హక్కునైతే ఇచ్చిందో ఆ ప్రాథమిక హక్కు కోసం, ఆర్టికల్ 21 ఇచ్చిన జీవించే హక్కు కోసం వెళుతుంటే, శాంతియుతంగా వెళుతుంటే, నిరాయుధుడై వెళుతుంటే వారిని నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉండే అప్పా జంక్షన్ దగ్గర అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ ప్రజలకు చేతులు జోడించి ఒక్కటే మేమందరం కూడా నివేదిస్తున్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం, అదేవిధంగా వారి చేతిలోనే మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ పెట్టుకోవడం, అదేవిధంగా వారి చేతిలోనే హోంశాఖను కూడా పెట్టుకోవడం, ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ తెలంగాణ చరిత్రలో కానీ ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర హోంశాఖ ఉండదు. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తానే, హోంశాఖ మంత్రి తానే, మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కూడా తానే. అదేవిధంగా మరొక సీనియర్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా తెలివిగా రెవెన్యూ శాఖను, అన్నిటికన్నా ముఖ్యంగా సమాచార పౌర సంబంధాల శాఖని, పత్రికలన్నింటినీ, ఛానళ్ళన్నింటినీ కూడా కంట్రోల్ చేసే ఏకైక శాఖ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్. ఇవి రెండు కూడా వారి దగ్గర పెట్టుకోవడం. దాని తర్వాత జరుగుతున్న భూ ఆక్రమణలు ఇవన్నీ కూడా కాకతాళీయంగా జరుగుతున్నవి కావు. లగచెర్లలో భూ ఆక్రమణ, అదేవిధంగా కొత్వాల్గూడలో భూ ఆక్రమణ, వెలుగుమట్లలో భూ ఆక్రమణ, అదేవిధంగా రేగడి దోసాడలో భూ ఆక్రమణ, అదేవిధంగా ఈరోజు కాలాపూరు, అదేవిధంగా రాపోలు పరిగిలో జరుగుతున్న భూ ఆక్రమణ, అదేవిధంగా నాదర్గుల్లో భూ కబ్జాలు, ఇవన్నీ కూడా కాకతాళీయంగా జరుగుతున్న కావు. ఎందుకంటే ఇవన్నీ కూడా లక్షల కోట్ల ఎకరాలు, అదేవిధంగా హిల్ట్ భూమి, అదేవిధంగా ఇప్పుడు మూసీ సుందరీకరణ పేరు మీద 3200 ఎకరాల భూ ఆక్రమణ, ఇదంతా కూడా కాకతాళీయంగా జరుగుతున్నది కాదు. వీళ్ళిద్దరు కూడా కూడబలుక్కొనే తెలంగాణలో ఉండే కీలకమైన భూ సంపదనంతను కూడా స్వాహా చేసి లక్షల కోట్ల రూపాయలు వెనకేసుకోవాలన్న కుట్రలో భాగంగానే మొట్టమొదట క్యాబినెట్లోనే వీళ్ళు, నువ్వు ఈ శాఖలు పెట్టుకో, నేను ఈ శాఖలు పెట్టుకుంటా, ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద పోలీస్ కేసు పెడతా, వాళ్ళు మాట్లాడే మాటలు పత్రికలకు తెలియకుండా, జర్నలిస్టులకు తెలియకుండా, జర్నలిస్టుల ద్వారా ప్రజలకు తెలియకుండా సమాచార పౌర సంబంధాల శాఖ నేను పెట్టుకుంటా అని చెప్తున్నాడు. ఇది కుట్రపూరితంగా మాత్రమే జరిగింది. ఇది కాకతాళీయంగా జరిగిన సంఘటన కాదు. మొట్టమొదటి. ఇంకా రెండవది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను నేను. అయ్యా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మీకు దమ్ముంటే రికార్డులు తీసుకొని రండి. మీరు ఎక్కడ చెప్తే అక్కడికి వస్తాం మేము. మీరు పాలేరుకు రమ్మంటే పాలేరుకు వస్తాం, మీరు ఖమ్మం రమ్మంటే ఖమ్మం వస్తాం, మీ కిమ్స్ ఎదురుగానే పెట్టమంటే పెడతాం, మీ రాఘవ కన్స్ట్రక్షన్ ఆఫీస్ ముంగట పెట్టమంటే పెడతాం, లేకపోతే మీ గాంధీ భవన్కి రమ్మంటే గాంధీ భవన్కి వస్తాం, లేకపోతే అందరం కలిసి తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర ఓపెన్గా రికార్డులతో మాట్లాడదాం. ఎక్కువ ఈ ముసుగు సంస్థలతో కాదు. మీరు నిన్న ఏక్యూ స్క్వేర్ వాళ్ళతోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ఏందండి, వాళ్ళు పత్రికలు అడిగిన, విలేకరులు అడిగిన చిన్న చిన్న ప్రశ్నలకు కూడా నీళ్లు నములుకుంటూ వాళ్ళు సమాధానం ఇవ్వలేకపోయినారు. నీకు దమ్ముంటే నువ్వే ముందరికి రావయ్యా, వచ్చి నువ్వు ఆ రికార్డులన్నీ తీసుకొని మాట్లాడా. ఏక్యూక్యూర్తోనో
లేకపోతే ఆ కోహినూరు సంస్థతోనో వాళ్ళతోని వీళ్ళతో ఊకే అబద్ధాలు ఎందుకు చెప్పిస్తున్నావు? పత్రికా విలేకరులు అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా స్పష్టమైన సమాధానం మీ దగ్గర లేదు. నువ్వు ఎట్లయితే కొత్వాల్గూడలో రాత్రికి రాత్రే కంటైనర్ మీద రాఘవ కన్స్ట్రక్షన్ ఉన్న బోర్డు ఉన్న ఆ కంటైనర్ మీద నీలి రంగుతోని నువ్వు చెరిపేసినంత మాత్రాన ఈ ఆధారం పోతుందా శ్రీనివాసరెడ్డి? మేము అక్కడ పోగానే మొత్తం పెయింట్ అంతా పచ్చి పచ్చిగా ఉన్నది, చేయితో తుడిస్తే RAGAVA రాఘవ, RAGHAVA రాఘవ అని చాలా క్లియర్గా అక్కడ రాసి ఉన్నది. నువ్వు కళ్ళు మూసుకొని పాలు తాగుతుంటే పిల్లి ఏమందరికి తెలియకుండా ఉంటానంటే ఎట్లా అనుకుంటావు? మీరు ఏక్యూ స్క్వేర్లో మీ అబ్బాయి పొంగులేటి హర్షారెడ్డి క్రిస్టల్ మ్యాన్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అది డైరెక్టర్ కాదా? మీరు 3 సార్లు చేంజ్ చేసారు. ఒకసారేమో కోహినూర్ రోడ్ ఆ భూమి నాదంటాడు, ఇంకోసారేమో ఏక్యూ స్క్వేర్ రోడ్ మేము కూడా కొనుక్కున్నాం అంటాడు, ఇంకోసారి క్రిస్టల్ మ్యాన్షన్. అన్నిట్లలో కూడా కామన్ థ్రెడ్ ఏందా అంటే పొంగులేటి హర్షారెడ్డి. శ్రీనివాసరెడ్డి గారు, మీరు న్యాయబద్ధంగా డబ్బులు చేసుకుంటే మాకేం అభ్యంతరం లేదు. రేవంత్ రెడ్డి గారు, మీరు కూడా న్యాయబద్ధంగా డబ్బులు చేసుకుంటే మాకేం అభ్యంతరం లేదు. మీరు కానీ మీ 4 బ్రదర్స్ కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, పొంగులేటి హర్షారెడ్డి కానీ, ఇంకెవరైనా మీరు న్యాయబద్ధంగా డబ్బులు చేసుకోండి. ఎవరొద్దు అంటున్నారు? హైటెక్ సిటీలో పనిచేయండి, నార్సింగ్ చౌరస్తా దగ్గర అడ్డా కూలీలుగా మారండి, లేకపోతే ఎల్బీ నగర్ చౌరస్తా దగ్గర సాగర్ రింగ్ రోడ్ దగ్గర అడ్డా కూలీలుగా మారండి కదా మీరు, లేకపోతే బోడుప్పల్ దగ్గర ఉప్పల్ దగ్గర అడ్డా కూలీలుగా మారండి, లేకపోతే షాపులలో మాళ్ళల్లో సేల్స్మెన్గా మారండి, లేకపోతే ఆటోలు నడిపియండి. రోజు ఆటో రిక్షా డ్రైవర్లు దేవరకొండ నుంచి బంజారా సోదరులందరూ కూడా వచ్చి రాత్రింబావులు పంజాగుట్ట చౌరస్తా దగ్గర రాత్రింబావులు ఆటోలలో వండుకుంటారు కదా, మీరు కూడా ఆటోలుగా మారండి, లేకపోతే లారీల డ్రైవర్లుగా మారండి, లారీలు నడిపియండి, కష్టపడి సంపాదించండి, లేకపోతే రైతులుగా మారండి, రైతు కూలీలుగా మారండి, రైతు బజార్లలో కూరగాయలు అమ్మండి, న్యాయబద్ధంగా సంపాదించండి. ఇంత దుర్మార్గం ఏంటంటే ఇప్పుడు శ్రవణ్ గారు ఆధారాలతో చెప్పిండు కదా, 373 ఎకరాలు ఇది ప్రభుత్వ భూమే, ముమ్మాటికి ప్రభుత్వ భూమే. మీరు సుప్రీంకోర్టులో ఇది ప్రభుత్వ భూమి కాదు ప్రైవేట్ భూమి అని అంటున్నారు. అన్నప్పుడు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం ఈ ఏదైతే యాక్ట్ ఉన్నదో ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్ట్స్. రాజ్యాంగం పెట్టిన అన్ని పరీక్షలను కూడా తట్టుకొని నిలబడ్డ ఒక గొప్ప చట్టం కాంగ్రెసే పట్టుకొచ్చింది. లక్షలాది కోట్లాది మంది తెలుగు ప్రజలకు భూమినిచ్చి వాళ్ళకు ఆసరనిచ్చి నీడనిచ్చిన ఈ చట్టం ఎన్నో రాజ్యాంగ పరీక్షలను తట్టుకొని నిలబడ్డది. ఇందులో ఆర్టికల్ సెక్షన్ 28 చాలా క్లియర్గా, సెక్షన్ 28 ఏం చెప్తున్నది? The act to override other laws. The provisions of this act shall have effect notwithstanding anything inconsistent with any other law for the time being in force or any custom, usage or agreement or decree or order of a court or tribunal or any authority. ఈ దేశంలో ఏ అథారిటీ, ఏ కోర్టు, ఏ ఇంజంక్షన్ ఇచ్చినా ఇది చెల్లదు అని సెక్షన్ 28 చెప్తున్నది. శ్రీనివాసరెడ్డి గారు, దయచేసి మీ అడ్వకేట్ జనరల్ను, మీ జీపీ రెవెన్యూను వీళ్ళందరినీ పిలిపించుకొని చెప్పండి, తెలుసుకోండి వాళ్ళ దగ్గర నుంచి. నేను ఇవాళ ఆర్డీఓ గారిని, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, హైడ్రా కమిషనర్, ఎంఆర్ఓ ఆదిపట్ల మిమ్మల్ని ఓపెన్ అడుగుతున్నా, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆదిపట్ల, ఫ్యూచర్ సిటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సైబరాబాద్, డీజీపీ మిమ్మల్ని ఓపెన్ అడుగుతున్నా, మీరు ఎవరి వైపు? తెలంగాణ ప్రజల వైపా? తెలంగాణ ప్రజల ధన మాన ప్రాణాల వైపా? ఇలా నేను ఇలా ఓపెన్గా సైబరాబాదు ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అని పెట్టిండు రేవంత్ రెడ్డి, ఫ్యూచర్ సిటీ కమిషనర్ అడుగుతున్నా, మీరు ఇచ్చిన ఎస్ఓపీస్లో చాలా క్లియర్గా ప్రభుత్వ భూమి టైప్ 13 వయలేషన్ ఎక్కడైతే ఉందో, ప్రభుత్వ భూమి ఎక్కడైతే ప్రైవేటు వ్యక్తులు ఆక్రమిస్తారో అర్జెంటుగా మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి? సువోమోటోగా కేసు రిజిస్టర్ చేసి ఎంఆర్ఓకో ఆర్డీఓకో లెటర్ రాసి, అయ్యా ఇది ప్రభుత్వ భూమి అని అంటే మేమంటే వాళ్ళు ప్రైవేట్ భూమి మాదని ఒక ఇంజెక్షన్ చూపిస్తున్నారు, ఇట్లా మతలావేంది, మాకు నిజం చెప్పండి అని చెప్పాల్సిన మీరు 600 మంది రైతులు తరతరాలుగా ఆ భూమి మీద బతుకుతూ ఉంటే
వాళ్ళొచ్చి ఆదిబట్ల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే, వాళ్ళొచ్చి ఆర్డీఓ గారికి కంప్లైంట్ చేస్తే మీరు బౌన్సర్లతో కుమ్మక్కయ్యి, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కుమ్మక్కయ్యి కుళ్ళబొడిచి బొందలలో పడేస్తారు ఆ రైతులను. నిన్ననే తమిళనాడులో ట్రయల్ కోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చింది? కోవిడ్-19 టైంలో ఒక తండ్రిని ఒక కొడుకును షాపు బంద్ చేయనందుకు, మొబైల్ షాప్ బంద్ చేయనందుకు వాళ్ళిద్దరిని తీసుకుపోయి లాకప్లో టార్చర్ చేస్తే 9 మందికి మరణశిక్ష వేసింది. ఈ దేశంలో న్యాయ వ్యవస్థ ఇంకా బతికి ఉంది కాబట్టే ఈ హైకోర్టు జడ్జిమెంట్ ఉంది. రేపు మీరు కూడా దోషులుగా బోనులో నిలబడతారు. నేను ఈరోజు కూడా చెప్తున్నా, ఆర్డీఓ, కలెక్టర్ రంగారెడ్డి, ఫ్యూచర్ సిటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, ప్లీజ్ గో బ్యాక్ టు ద రూల్స్, ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, ప్లీజ్ గో బ్యాక్ టు ద హైకోర్ట్ జడ్జిమెంట్స్, ప్లీజ్ గో బ్యాక్ టు ద లా ఆఫ్ ద ల్యాండ్, ద మోస్ట్ సాక్రెడ్ law which withstood the test of constitution, which withstood the test of time. వీటిని మళ్ళొకసారి చూడండి. ఈ చట్టాన్ని పేద ప్రజలకు అనుకూలంగా ఇంటర్ప్రెట్ చేయండి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అనుకూలంగా కాదు. అందుకొరకు మీకు ఖజానా నుంచి జీతాలు ఇవ్వడం లేదు. మీరు ప్రభుత్వ భూమి అమీన్పూర్లో, ఇదే రెవెన్యూ అధికారులు అమీన్పూర్లో ప్రభుత్వ భూమిని ఆక్రమించిందని, కుంటలను ఆక్రమించిందని ఆనాడు ఉండే ఎంఆర్ఓ ఈ హైగ్రా రంగనాథ్ను జస్టిస్ లక్ష్మణ్ గారు ఓపెన్ కోర్టులో పిలిపించి అడిగినప్పుడు మీరేం చెప్పిండ్రు జస్టిస్ లక్ష్మణ్ గారికి గౌరవ కోర్టులో? ఇది ప్రభుత్వ భూమి అన్నారు. మరి ఇది కూడా ప్రభుత్వ భూమే కదా. 373 ఎకరాలు ప్రైవేట్ భూమిని క్లెయిమ్ చేస్తే ఈ ఏపీ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ ప్రకారము, తెలంగాణ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ ప్రకారము ఇది గవర్నమెంట్కు సరెండర్ చేయాలి. ల్యాండ్ రిఫార్మ్స్ కింద సీలింగ్కి భూముల కిందకి వస్తుంది. 300 ఎకరాలు కనీసం ఈ భూమి అంతా కూడా ప్రభుత్వ భూమి అవుతుందని మీరు ఆరాటపడి కోర్టులో పోయి మీరు వాడిని తీసుకొచ్చి కేసు పెట్టాల్సింది పోయి మీరు ఆ లేడీస్ని కొడతారు. మన ఇదే ప్రెస్ మీట్లో కౌసల్య మరియు మమత వాళ్ళిద్దరు కూడా పేద దళిత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు వచ్చి మా భర్తలను మమ్మల్ని ఘోరంగా కొట్టినరని చెప్తా ఉన్నారు. పోలీసులారా మీరు ఎటువైపు? మీ ఎస్ఓపీస్ ఏం చెప్తున్నాయి? మీ ఎస్ఓపీ నెంబర్ 13 ఏం చెప్తుంది? మర్చిపోయినరా? లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రేవంత్ రెడ్డికి సహాయం చేయాలని చెప్పేసి కళ్ళు మూసుకున్నారా? ఇక రెండవది, తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా గమనించాలి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఈ భూమి విలువ 7,000 కోట్ల రూపాయలు. 1 కాదు 2 కాదు, 7,000 కోట్ల రూపాయలు. ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉంటే ప్రభుత్వం దగ్గర 7,000 కోట్ల రూపాయలు ఉన్నట్టుగా లెక్క. కానీ ఈరోజు ప్రభుత్వ అధికారులు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు వాళ్ళు విల్ఫుల్గా కళ్ళు మూసుకున్నారు. కాబట్టి ఈ 7,000 కోట్ల రూపాయలు పొంగులేటి జోబులోకి పోతున్నాయి. అదే 7,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర ఉంటే ఏం జరగబోతుందో నేను ఒకసారి చెప్తా. ఏం జరిగి ఉండేది నేను చెప్తా. అంటే తెలంగాణ ప్రజలు ఎంత నష్టపోతున్నారో తెలంగాణ ప్రజలు గమనించాలి. ఇదేదో నాగదరుగుల రైతులు జరుగుతున్నది, మాకేం బాగానే ఉన్నాం కదా అని చెప్పి ఆదిలాబాద్లో ఉండే రైతులు అనుకుంటే నడవదు, అలంపూర్లో ఉండే రైతులు అనుకుంటే నడవదు, అశోక్ నగర్లో నిరుద్యోగులు అనుకుంటే నడవదు, స్కూళ్ళల్లో విద్యార్థులు అనుకుంటే నడవదు, ఉద్యోగులు అనుకుంటే నడవదు. మీకు జరుగుతున్న నష్టాన్ని మెట్రిక్స్ ద్వారా నేను వివరిస్తా. మిత్రులారా, ఈ 7,000 కోట్లతోని దాదాపుగా 1,32,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టవచ్చు. అంటే 5 లక్షల మంది పేదవాళ్లకు గూడు నిర్మించవచ్చు. ఇదే 7,000 కోట్లతోని 9 లక్షల మంది రైతులకు, అంటే 7 లక్షల ఎకరాలలో వ్యవసాయం చేస్తున్న 9 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయవచ్చు. దాదాపు 2 లక్షలు ఒక రైతుకు ప్రకారం. అదేవిధంగా ఈ 7,000 కోట్లతోని ఒక్కొక్క తెలంగాణ పౌరుడికి 500 రూపాయలకు అన్ని టెస్టులు చేయించి వీళ్ళను 5 నుంచి 6 సంవత్సరాల పాటు మరణాల బారిన పడకుండా కాపాడవచ్చు. అంటే 500 రూపాయలు పెడితే మొత్తం నకశిక పర్యంతం హార్ట్, లివరు, బాడీ, బీపీ, షుగరు, థైరాయిడ్ ఇవన్నీ టెస్టులు కేవలం 500తోనే గవర్నమెంట్ అన్ని హాస్పిటల్తో మాట్లాడితే దాదాపుగా తెలంగాణ ప్రజలు
5 నుంచి 6 సంవత్సరాల పాటు ఆరోగ్యంగా మరణానికి దూరంగా ఉంటారు. అది ఈరోజు జరగడం లేదు. అంటే మనం ఎంత నష్టపోతున్నాం. అదేవిధంగా ఒక్కొక్క తెలంగాణ పౌరుడికి ఒక స్మార్ట్ వాచ్ 1000 రూపాయలు, ఒక పేర్ ఆఫ్ షూస్ 500 ఇచ్చి వీళ్లకు ఇవన్నీ కూడా ఒక ప్యాకేజీ రూపంలో ఇస్తే ఈ తెలంగాణ సమాజం డాక్టర్ల దగ్గర ఇవ్వకుండా ఉంటుంది. అంటే వాళ్ళ ఆయుష్ పెరుగుతుంది. ఒక్కసారి ఆలోచించండి. అదేవిధంగా తెలంగాణ అంటేనే పిల్లలు ఆడుకోవాలనుకుంటారు, కబడ్డీ ఆడతారు, అది ఊర్లల్లో రన్నింగ్ ఉంటుంది, అదేవిధంగా ఈత కొట్టుకుంటుంటారు చెరువులల్లో. ఇలాంటి బిడ్డలకి ఈరోజు ఇలాంటి స్పోర్ట్స్, ఒక ముఖ్యమంత్రి గచ్చిబౌలి స్టేడియంలో మెస్సీతోని ఫుట్బాల్ ఆడంగానే తెలంగాణతో కూడా ఫుట్బాల్ ఆడినట్టు కాదు. కానీ ఈ విధంగా తెలంగాణలో ఎలాంటి పెద్దగా స్పోర్ట్స్ సదుపాయాలు లేని ఈ రోజుల్లో ఇదే 7,000 కోట్ల రూపాయలతోని 1400 నుంచి దాదాపుగా 3,500 స్పోర్ట్స్ అకాడమీస్ కట్టవచ్చు. అంటే మన రాష్ట్రం నుంచి ఒక మెస్సీని తయారు చేయవచ్చు, మన రాష్ట్రం నుంచి ఒక క్రిస్టియానో రొనాల్డోని తయారు చేయవచ్చు, నిఖత్ జరీన్ లాంటి బాక్సర్లను లక్షల మందిని తయారు చేయవచ్చు, సిరాజ్ అహ్మద్ లాంటి క్రికెటర్లను 1000 మందిని తయారు చేయవచ్చు, సంజు శాంసన్, సిరాజ్ అహ్మద్, బుమ్రా, జస్ప్రీత్ ఇలాంటి వాళ్ళని గొప్పగా, జెమిమా రోడ్రిక్స్ ఇలాంటి అమ్మాయిలను అబ్బాయిలను గొప్పగా తయారు చేయవచ్చు ఇదే 7,000 కోట్లతోని. అదేవిధంగా మన నిరుద్యోగ బిడ్డలు పొద్దున్న లేస్తే అశోక్ నగర్లో రోడ్ల మీదకి వస్తున్నారు, మాకు జాబ్ క్యాలెండర్ ఇవ్వండి అని. దిల్సుఖ్ నగర్లో నిరుద్యోగ బిడ్డలు మా జాబ్ క్యాలెండర్ ఏమైంది అంటున్నారు. ఇదే 7,000 కోట్లతోని దాదాపుగా 40 లక్షల మంది అన్ఎంప్లాయిడ్ యూత్కు ఎన్నో కోచింగ్ సెంటర్స్ మండల్ లెవెల్లో పెట్టవచ్చు, ఎయిర్ కండిషన్డ్ కోచింగ్ సెంటర్లు పెట్టవచ్చు, స్టడీ రూమ్స్, ఎయిర్ కండిషన్ కోచింగ్ సెంటర్స్ విత్ ఫ్రీ మెటీరియల్, విత్ ఫ్రీ ఇంటర్నెట్. 7,000 కోట్లతోనే అద్భుతంగా ఉంటుంది. పిల్లలు ఇక్కడిని తెలంగాణలో కాదు, బీహార్ వాళ్ళు ఎట్లయితే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో మొత్తం ఉద్యోగాలు వాళ్ళు ఎట్లయితే తీసుకుంటారో, రేపు తెలంగాణ బిడ్డలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి బెంగాల్ దాకా అన్ని సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో, అన్ని స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో, అన్ని ప్రైవేట్ కంపెనీలో తెలంగాణ బిడ్డలు ఉంటారు. ఒక్కసారి ఆలోచించండి 7,000 కోట్లతో ఎంత చేయవచ్చో. అదేవిధంగా 7,000 కోట్లతోని దాదాపుగా 1,40,000 లైబ్రరీలు కట్టవచ్చు తెలంగాణలో. నేను కేవలం 7,000 కోట్ల గురించి మాత్రమే మాట్లాడుతున్నా. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది కాబట్టి ఇంకా ఏమేమో చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున ప్రసంగాలు ఇస్తున్నాడు. మన హార్వర్డ్ యూనివర్సిటీ కూడా ఇక్కడ నుంచే వీడియోలో మాట్లాడిండు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇదే 7,000 కోట్లతోని ఎన్నో ఒక్కొక్క కోచింగ్, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోచింగ్ సెంటర్ ఒక్కొక్క ₹1 కోటి ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో పెట్టి లక్షలాది మంది బిడ్డలకు మనుషులను ఏ విధంగా కంట్రోల్ చేయాలి, వస్తున్న కృత్రిమ మేధస్సు సునామీ నుండి తెలంగాణ బిడ్డలు ఏ విధంగా కాపాడబడాలి అన్న విషయం మీద ఆలోచించవచ్చు. ఒక్కసారి ఆలోచించండి. విదేశాలకు ఒక్కొక్క పేద బిడ్డ పోతే 25 లక్షల రూపాయలు, 25 లక్షల రూపాయలు ఒక్కొక్క పేద బిడ్డకు పోతే ఇస్తుంది గవర్నమెంట్ ఓవర్సీస్ విద్యానిధి కింద. ఈ తెలంగాణలో ఇదే 7,000 కోట్లతోని 2,80,000 మంది బిడ్డలను విదేశాలకు పంపించవచ్చు. తెలంగాణ బిడ్డలను వీళ్ళు విదేశాలకు పోతే ఒక్కొక్కరు బాగా చదువుకొని మళ్ళీ అక్కడ ఉద్యోగాలు చేస్తూ నెలకు $1,000 పంపించిన, $1,000 పంపించిన 2,800 కోట్లు తెలంగాణకు వాపసు ఆదాయం వస్తుంది. అంటే ఈ ఆదాయం అంతా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీరే తీసుకోవాలనా, రేవంత్ రెడ్డి మీ బ్రదర్సే తీసుకోవాలనా, మీరే తీసుకోవాలనా? ఈ పేద ప్రజలు విదేశాలకు పోయి వాళ్ళు డబ్బులు సంపాదించి తెలంగాణకు పంపిస్తే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి కదా. దీని గురించి ఎవరు ఆలోచించడం లేదు. మిత్రులారా, చివరిగా ఈ భూ దోపిడీ వల్ల, ఈ ధనదాహం వల్ల, ఈ విచ్చలవిడి అవినీతి వల్ల తెలంగాణ ప్రజల ఆయుష్ 1 సంవత్సరం 2 నెలలు తగ్గింది. ఇది వాస్తవం. కేసీఆర్ గారు ఉన్నప్పుడు పెరిగింది ఆయుష్. సైంటిఫిక్ ఎవిడెన్స్తో చెప్తున్నాను నేను. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి తెలంగాణ వాసి లోపల ఎండార్ఫిన్, సెరటోనిన్, డోపమైన్ లాంటి హార్మోన్లు గొప్పగా వచ్చేవి. ఎందుకు? గొప్పగా విద్య, రైతు బంధు, రైతులందరూ ఆనందంగా ఉన్నారు, ఇంటింటికి నీళ్లు, మిషన్ భగీరథ, కాళేశ్వరం ద్వారా 1,00,00,000 ఎకరాలకు నీళ్లు, గురుకులాలు,
అదేవిధంగా 3 ఎకరాల భూమి స్కీము, అదేవిధంగా అర్బన్ ఏరియాలో రకరకాల కార్యక్రమాలు, అదేవిధంగా టీ హబ్, 2,68,000 ప్రభుత్వ ఉద్యోగాలు, లక్షల కోట్ల విలువైన ప్రైవేటు కంపెనీలు వచ్చి లక్షలాది మందికి బిడ్డలకు, తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు. అంటే ఎక్కడ 29 మెడికల్ కళాశాలలు, ఎంతో గొప్పగా కళ్యాణ లక్ష్మి స్కీము, అదేవిధంగా షాదీ ముబారక్, కేసీఆర్ కిట్టు, అదేవిధంగా వైకుంఠధామాలు. అంటే మనిషి పుట్టినప్పటి నుంచి చివరి వరకు నన్ను ప్రభుత్వమే చేసుకుంటుందన్నప్పుడు మనిషి లోపల టెన్షన్ ఎందుకుంటుంది? అందుకొరకే ఆనాడు కేసీఆర్ గారి పాలనలో డోపమైన్, సిరటోనిన్, ఎండార్ఫిన్ లాంటి గొప్ప గొప్ప హార్మోన్లు వచ్చి మనిషి ఆయుష్ సగటున తెలంగాణలో దాదాపు 2 నుంచి 3 సంవత్సరాలు పెరిగింది. అంటే వేరే రాష్ట్రాల్లో 70 సంవత్సరాలకే మనిషి చచ్చిపోతే తెలంగాణలో 73, 74 సంవత్సరాలకు చనిపోయే పరిస్థితి నుండి ఈరోజు ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఈ రేవంత్ రెడ్డిలు, ఈ భూ కబ్జాదారులు, ఈ కాంగ్రెస్ భూ కబ్జాదారులు నెరవేరని హామీలు, అలవిగాని హామీలు ఇచ్చి కేవలం లగచెర్ల నుంచి ఈరోజు పరిగిలో రాపోలు దాకా, వెలుగుమట్ల నుండి కొత్వాలుగూడ దాకా ఎక్కడ పడితే అక్కడ భూములను కబ్జా చేయడం వల్ల తెలంగాణ ప్రజల రక్తంలో కార్టిజాల్ పెరిగింది. అంటే స్టీరాయిడ్స్ పెరిగినాయి. ఈ స్టీరాయిడ్స్, కార్టిజాల్స్ పెరగడం వల్ల లోపల నుంచి అందరికీ కిడ్నీ డిసీజులు వస్తున్నాయి, గుండెపోటు ఎక్కువైతున్నది, అధిక రక్తపోటు ఎక్కువైతున్నది, పెరాలిసిస్ వస్తూ ఉన్నది, రకరకాల రోగాలు వస్తున్నాయి. దానివల్ల వాళ్ళ ఆయుష్ కనీసం 1 సంవత్సరం 21 సంవత్సరం 2 నెలలు తగ్గిపోతూ ఉన్నదని తెలుస్తూ ఉన్నది. అందుకొరకే తెలంగాణ ప్రజలు గమనించాలి. ఇది కేవలం 7,000 కోట్ల ఉదాహరణతోనే నేను చెప్తున్నా. మీరు హైదరాబాద్లో హిల్ట్ స్కాము 5 లక్షల కోట్లు, మూసీ సుందరీకరణ 3,200 ఎకరాలు, అంటే 1,50,000 కోట్లు, ఒక్కొక్క ఎకరం 50 కోట్లు వేసుకున్నా కూడా 1,50,000 కోట్ల భూములను, విలువైన భూములను తీసుకుంటే దానివల్ల ఎంత చేయొచ్చు? నేను 7,000 కోట్లకి ఇంత చేయొచ్చు అన్నప్పుడు తెలంగాణ అనేది ఒక స్విట్జర్లాండ్ లాగా తయారవుతుంది, సింగపూర్ లాగా తయారవుతుంది. కేసీఆర్ గారికి ఆ డ్రీమ్ ఉండే, చేయగలిగినంతే చేయగలిగారు కేసీఆర్ గారు. రేవంత్ రెడ్డి గారు వచ్చి అన్ని అబద్ధాలు చెప్పి ఈ హామీల మత్తుమందు తల్లి ఒక్కసారి భూ కబ్జాల భాగవతం తెరలేపే వరకు ఇలా తెలంగాణ మళ్ళొక్కసారి అంధకారంలో పోయింది. తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా యువతకు నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ మనకు జరుగుతున్న నష్టాన్ని వీటి మీద రీల్స్ చేయండి, వీటి మీద షార్ట్స్ చేయండి, వీటి మీద ఇన్స్టా పోస్టులు పెట్టండి. ఈ రేవంత్ రెడ్డి తీసుకొచ్చే హేట్ స్పీచ్ బిల్స్కో లేకపోతే వాటికో వీటికో మనం భయపడాల్సిన అవసరం లేదు. పొంగులేటి సమాచార పౌర సంబంధాల శాఖను కంట్రోల్ చేయగలడేమో కానీ మన మనసులను కంట్రోల్ చేయలేడు, మన మాటలను కంట్రోల్ చేయలేడు, మన భావాలను కంట్రోల్ చేయలేడు. అలా కంట్రోల్ చేయాలనుకున్న ప్రతి నియంత కూడా చరిత్రలో మట్టి గరిచిండ్రు. అందుకొరకు ఈరోజు మనమందరం కూడా ఏకతాటి మీద ఉండి ఈ తెలంగాణకు జరుగుతున్న నష్టం మీద రాత్రింబవళ్ళు మనదైన శైలిలో రాజ్యాంగబద్ధంగా శాంతియుతంగా పోరాడాల్సిన అవసరం ఉన్నది. చివరిగా ఒక్కటే మాట, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేవంత్ రెడ్డి, ఈ అధికార యంత్రాంగం మీ చేతిలో ఉన్న అధికారులారా, ప్రభుత్వ అధికారులారా, మీకు 72 గంటల టైం ఇస్తున్నాం. బిడ్డ, మీరు నిజంగా ప్రభుత్వ ఖజానా నుంచి జీతం తీసుకుంటా ఉన్నారు, మీకు కండక్ట్ రూల్స్ ఉన్నాయి, రేపొద్దున మీరు సైన్ చేసిన ఫైల్సే మాట్లాడతాయి. మీరు అర్జెంటుగా పోయి అక్కడ ఎవరైతే కోహినూర్ అనే సంస్థనో, మెగా కృష్ణారెడ్డి ఎంఏఎల్ ఏదైతే ఉన్నదో, లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్రిస్టల్ మ్యాన్షన్స్ ఏదైతే ఉన్నదో, ఏక్యూ స్క్వేర్ అయితే ఉన్నదో, వాళ్ళందరి మీద అర్జెంటుగా మీరు ఆదిబట్ల పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలి. ఆ నీలి రంగు ఉన్న షీట్లు తీసేయాలి. ఆ 373 ఎకరాల భూమి ఏదైతుందో దాని ఓనర్ ఏవైతున్నాడో ఆయనకు కావాల్సిన 54 ఎకరాలు అర్బన్ ల్యాండ్ సీలింగ్ కింద పోతే మిగిలిన 330 ఎకరాలు అర్జెంటుగా ల్యాండ్ రిఫార్మ్స్ ట్రిబ్యునల్ ముందర సరెండర్ చేయాలి. ఇప్పటికి కూడా గౌరవ సుప్రీంకోర్టు 2022 నుంచి ఇప్పటి వరకు కూడా దాన్ని హైకోర్టు జడ్జిమెంట్ ఎక్కడ కూడా ఉండలేదు. హైకోర్టు జడ్జిమెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ జడ్జిమెంట్స్. చాలా బ్యూటిఫుల్గా ఆనాటి న్యాయమూర్తులు ఇచ్చారు. మరి అలాంటివి అప్పుడు మరి ఎందుకు మీరు చేయడం లేదు? అందుకొరకే 72 గంటల సమయం ఇస్తున్నాం. మీరు హైడ్రా అధికారులు, మీరు ఏ విధంగా అయితే అమీన్పూర్లో ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారో, ఏ విధంగా అయితే రకరకాల చెరువులను స్వాధీనం చేసుకున్నామని చెప్తా ఉన్నారో, అదేవిధంగా ఇక్కడ కూడా మీరు పోవాలి. ఇక్కడున్న జీవోలను, అక్కడుండే యథాతస్థితిని అంతా కూడా గమనించి ఆ భూమిని అర్జెంటుగా ప్రభుత్వ
ఆధీనంలోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మిగతా వాళ్ళు ఎవరైతే ఎంకరేజ్ చేసిన వాళ్ళందరూ కేసు పెట్టాలి, లేకపోతే పెద్ద ఎత్తున మేము ప్రజా ఉద్యమాన్ని చేపడతామని చెప్తూ మరొకసారి ఇంత చక్కగా మరి వివరించిన దాసోజు శ్రవణ్ గారికి, అదేవిధంగా మరి వర్క్ చేసిన అందరికి కూడా, అభిలాష్ గారికి, అదేవిధంగా శ్రీనివాస్ యాదవ్ గారికి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, మరి ఇంత ఓపికగా మీ మీద ఎంతో ప్రెషర్ ఉన్నప్పటికీ కూడా మీ యాజమాన్యాల మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎంత దౌర్జన్యక